ఒకటి నేను సినిమాలు చాలా తక్కువ చూస్తాను అండ్ థియేటర్లో 1 or 2 మాత్రమే చూస్తాను ఇయర్కి. చాలా సింపుల్ మూవీస్ మాత్రమే ఇష్టపడతాను. కానీ కల్కి మూవీ మాత్రం అద్భుతంగా ఉంది. చాలా 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 బాగుంది. ఇప్పుడున్న జనరేషన్కి మన పురాణాల మీద ఒక అవగాహన కలిగించడానికి, ఒక ఇంట్రెస్ట్ కలిగించడానికి ఇలాంటి సినిమాలు అవసరం ఉంది అనిపించింది. అండ్ ప్రభాస్, ఎవరైతే మనం వర్షం నుంచి ఇష్టపడుతున్నాము, నేనైతే వర్షం మూవీ నుంచే ఫ్యాన్ అబ్బా. మేమంతా ఒక హిట్ మూవీ అనే దానికంటే కూడా ఒక వండర్ఫుల్ మూవీ తన కెరియర్లో ఒకటి యాడ్ అయిందని చెప్పొచ్చు. ఒక హాలీవుడ్ రేంజ్ మూవీ. నాకు అసలు నిజంగానే ఇలాంటి హాలీవుడ్ మూవీస్ ఇట్లాంటివి నచ్చదబ్బా, భారీ బడ్జెట్ ఇట్లాంటివి. కానీ చాలా 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 బాగా, చాలా క్లీన్గా తీశారు డైరెక్టర్ గారు అయితే, నాగశ్విన్ గారు. సినిమా చూస్తున్నంతసేపు ఒక్కొక్క క్యారెక్టర్కి తను ఎక్కడికెక్కడ అంటే ఒక సీన్కి చాలా క్లారిటీగా ఒక ఇన్వెస్టిగేట్ చాలా బాగా దాని గురించి అంతా తెలుసుకొని సినిమా తీశారు. ఎంత బాగా తీశారు అనేది అయితే అర్థమవుతుంది. ఒక్కరి గురించి కాదు, ప్రభాస్ అయి ఉండొచ్చు, అమితాబ్ బచ్చన్ గారు అయి ఉండొచ్చు, ఇంకా చాలా చాలా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా ఎక్కడా తగ్గించలేదు. సినిమా చాలా బాగుంది. అండ్ ఒకటి చెప్పాలనుకున్నా, సినిమా ఎవ్వరు ఇది ఓటీటీ కోసం వెయిట్ చేయొద్దండి. సినిమాలో థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు ఈ సినిమాని.